హలో అందరికి వెల్కమ్ టు జర్మనీ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన వీడియో ఏంటంటే మొత్తం జర్మనీ రోడ్స్ మొత్తం స్నోలో మునిగిపోయింది జర్మనీ అంతా. సో మీకు చూపిస్తా మంచి గురించి, అంటే స్నో వల్ల లాభం ఏంది నష్టం ఏంది కూడా చెప్తా. చూడండి అసలు, అంటే లాభం అంటే ఫోటోలకి స్పాట్ కి మంచిగా ఉంటుంది, బట్ అవన్నీ చెప్తా చూడండి ఒకసారి. సో ఇప్పుడు జస్ట్ మా ఇంటి నుంచి బయటకు వచ్చా, మీరు ఇక్కడ చూస్తే మొత్తం స్నోతో మునిగిపోయింది రోడ్స్, ఫుట్ పాత్స్, కార్స్. ఇప్పుడు జస్ట్ ఈ కార్ కాదు, నెక్స్ట్ నా కార్ చూపిస్తా. సో ఇప్పుడు స్నోలో వెళ్ళేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త వెళ్ళాలి. షూస్ పక్క, జాకెట్ కొంచెం స్టైల్ కోసం తీసా, బట్ జిప్ పెట్టుకోవాలి, గ్లౌజ్ వేసుకోవాలి. ఇవి కూడా మన ఫోన్ గ్లౌజ్, చాలా జాగ్రత్త. చూడండి, ఇది మేము ఉండే స్ట్రీట్ మొత్తం స్నోతో మునిగిపోయింది. కార్లతో వాళ్ళు ఏం చేస్తారు, మొత్తం తీసేయాలి. కార్ మీద ఏముండద్దు. మనం నడిపేటప్పుడు కూడా ఒకవేళ ఏమన్నా ముందు ఆ బ్యాంక్ మీద స్నో ఉంటే 10 euros ఫైన్ అంట, పోలీసులు చూస్తే. ఇది రేరు చాలా, బట్ మోస్ట్లీ అవ్వదు. సో ఇది నా కారు, చూడొచ్చు ఎట్లుందో, మొత్తం స్నో పడిపోయింది, ఒక లేయర్ ఆఫ్ స్నో. ఫుల్ స్నో, ఇదంతా ఒక్క నైట్ లో పడ్డది. అంటే చాలా ప్లేస్ జర్మనీ మొత్తం చాలా ప్లేస్ లో పడ్డది, బట్ మా ప్లేస్ లో నైట్ మొత్తం పడ్డది. ఈరోజు చూడొచ్చు ఇక్కడ ఎంత స్నో ఉందో. ఒక బీర్ బాటిల్ కనుక ఇక్కడ మనం పెడితే మనం ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది 20 minutes లో మనం ఐస్ అవుతుంది అనుకుంటా. చాలా మంది జర్మన్లో ఇప్పుడు ఈ వింటర్ సీజన్ అంతా విండోలల్లా లేకపోతే బయట పెడతారు ఏమైనా డ్రింక్స్ కూల్ కావాలంటే, ఎస్పెషల్లీ బీర్స్. సో చూడొచ్చు, రోడ్ ఇక్కడ వరకే ఉంది. ఇది మళ్ళీ ఇదంతా జస్ట్ మధ్యలో స్పేస్, చాలా జాగ్రత్తగా ఉండాలి స్నో పడ్డప్పుడు. సరే, ఇదంతా ఒక బ్యూటీ పార్ట్. మీరు చూడొచ్చు, ఇళ్ళ మీద, చెట్ల మీద మొత్తం జర్మనీ అంతా వైట్ అయిపోయింది. టెంపరేచర్ వచ్చేసి ఈరోజు ఒక -3, -4 ఉంది మా ప్లేస్ లో, బట్ ఫీల్స్ లైక్ -11. నాకు చలివేడులే అంటే ఫుల్ చలివేడుతుంది, బట్ వీడియో కోసం నేను జాకెట్ తీసా. సో కాకపోతే మీతో అంతా మొత్తం కవర్ చేసా. వింటర్ బూట్స్, జాకెట్, గ్లౌజులు, క్యాప్ కూడా పెట్టుకుంటే కొంచెం మంచిగా ఉందని పెట్టుకోలేదు. సో ఇప్పుడు నెగిటివ్ పార్ట్ అంటే, సో ఇదంతా స్నో పడ్డ రోజు ఫస్ట్ డే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. అందరు ఫోటోలు తీసి అసలు స్నో, వైట్ స్నో మ్యాన్ చేయడం చాలా పెడతారు. బట్ దాని తర్వాత సెకండ్ డే, థర్డ్ డే నుంచి దూల వీడుతుంది. ఎందుకంటే ఈ స్నో అనేది మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ కార్లు వేయిన దగ్గర, మనుషులు నడిచిన దగ్గర మొత్తం కరిగి ఒక సాలిడ్ డ్రై ఐస్ లాగా ఫామ్ అవుతుంది. సో చాలా జాగ్రత్త ఇట్లా జారుతుంది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు దీనికోసం జర్మన్లో మొత్తం మన ఆల్మోస్ట్ చాలా వరకు ఎంప్లాయీస్ పనిచేస్తారు. మిషన్స్ తీసుకొచ్చి అవి తీసుకొచ్చి సో చాలా పనిచేస్తారు. సో ఇప్పుడు కార్ వెళ్తుంది, కార్ వచ్చు మీరు ఎంత స్లో వెళ్తుందో. మామూలుగా అయితే చాలా మనం ఇక్కడ జర్మన్ ఆటోబాన్ లైన్ ఎక్కడైనా చాలా స్పీడ్ వెళ్తాం కదా. సో ఇక్కడ ఎంత మెల్లగా వెళ్ళాలి. అండ్ ప్లస్ మీరు చూస్తే మనకి వింటర్ టైర్స్ ఉండాలి. ఈ స్నోలో మాత్రం వింటర్ టైర్స్ లేకపోతే మాత్రం చాలా కష్టం. అండ్ పోలీసులు చాలా ఫైన్ వేస్తారు. అబ్బా, ఇప్పుడు ఇక్కడ అంటే మామూలు గొంతలు ఉండవు, బట్ చాలా చూసుకుంటూ పోవాలి. చూస్తే ఒక అడుగు వేస్తే నా షూ మునిగిపోతుంది. అంటే జస్ట్ ఇక్కడనే, బట్ ఇంకా వేరే దగ్గరికి వెళ్తే మాత్రం ఇంకా ఎక్కువ ఉంది. లెట్స్ వాక్ దిస్ సైడ్ అండ్ లెట్స్ సీ ద బ్యూటీ ఆఫ్ ద రోడ్స్. కమ్. సో ఇలా ఇక్కడ చూస్తే నా షూ ఆల్మోస్ట్ ఇంతకుముందు అయితే వేరేలా ఉంది, బట్ ఇక్కడ ఇంకా షూ కంప్లీట్ లోపలికి వెళ్తుంది. ఇక చూడొచ్చు, ఇది చాలా జాగ్రత్త నడవాలి. ఎవరో కార్ క్లీన్ చేసుకున్నారు. వావ్, మీరు ఇక్కడ చూస్తే క్లియర్ డిఫరెన్స్ ఎవరు ఎంత స్నో పడ్డది అనేది. ఇక్కడ ఇంతకుముందు కార్ ఉండే, బట్ చూస్తే ఇక్కడ అసలు ఏం లేదు స్నో, చూడండి. బట్ ఇక్కడ చూస్తే నా షూ హైట్ ఆల్మోస్ట్ ఒక 10 centimeters ఉన్నది. ఇక్కడనే మళ్ళీ స్టార్ట్ అయింది స్నో. ఒక్కసారి అట్లా మెయిన్ రోడ్ సైడ్కి వెళ్దాం, అక్కడ ఇంకా బ్యూటీ ఆఫ్ ద హౌసెస్ అవన్నీ చూద్దాం. సో వాక్ విత్ మీ. ఇక్కడ ఏదో మనం ఉరుక్కుండా పోవడం అలాంటి చేస్తే మాత్రం జారిపడతాం పక్కా అది. సో చాలా జాగ్రత్తగా ఉండండి. సో ఇక్కడ కారు చూస్తే అసలు ఈ కారు ఎవరితో గుర్తుపడడం కష్టం ఉంది. ఒక నెంబర్ ప్లేట్ ఉంది కానీ మీద ఎక్కడ కనబడలేదు. చాలా క్రేజీ ఉంది. ఓ, మళ్ళీ స్నో స్టార్ట్ అయింది. సో బ్యూటీ. ఇక్కడ చూస్తే అసలు ఇదంతా ఏంటి, అసలు ఇది ఏంటండి మాస్టర్ గారు ఇదంతా?
సో ఇప్పుడు కొంచెం ఒక రోడ్ దగ్గరికి వచ్చినాం. ఇక్కడ మీరు చూడొచ్చు, అసలు ఈ చెట్ల మీద చూస్తే ఇది స్నో లెక్క ఉందా, పత్తి లెక్క ఉంది, మన కాటన్ లెక్క ఉంది. సో కాటన్ పత్తి వరకు అమ్ముకుందాం. సో అది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఇంకా ఆల్రెడీ క్లియర్ చేసిర్రు. కాకపోతే మామూలుగా ఎక్కువ నా దగ్గర ఇప్పుడు నడిచే ప్లేస్లలో, లేకపోతే రైల్వే స్టేషన్లో, లేకపోతే బస్ స్టేషన్ల దగ్గర సాల్ట్ వేస్తారు. సాల్ట్ వేస్తే కరిగిపోతుంది అని. సో దానికి ఇప్పుడు చాలా మంది ఎంప్లాయ్మెంట్ కావాలి, వాళ్ళకి చాలా కష్టమే, బట్ వాళ్ళనే చేస్తారు. మీరు ఇక్కడ చూస్తే ఇలా ఇల్లు, ఆ చెట్టు అయితే క్రిస్మస్ ట్రీ చెట్టు, చెట్టు మీద మొత్తం పచ్చ చెట్లా ఉంది. కమ్ కమ్ కమ్, వావ్, ఇది ద గల్లీ స్పాట్. చాలా చాలా గల్లీ స్పాట్. చూస్తా చూడొస్తా, మొత్తం డ్రై బ్లాక్ ఐస్ అయిపోయింది. సో చాలా కష్టం. అక్కడ చూస్తున్నాము ఇల్లు మనకి చాలా క్రేజీ ఉన్నాయి. అసలు అక్కడ చూడొచ్చు ఎంత నీట్ గా, ఎంత వైట్ బ్యూటీ ఉంది. బట్ ఇక్కడ చూస్తే వామ్మో, ఓ అయ్యో. ఇప్పుడు ఇక్కడ మెయిన్ కావాలంటే ఏది ఫుట్పాత్ అర్థమవుతుంది, ఏది రోడ్ అర్థమవుతుంది. సో మనం ఇటు వెళ్దాం దా. సో ఇది అంటే ఇది యాక్చువల్గా కమ్ ఇక్కడ మనకి క్లియర్ చేశారు మిషన్స్ తోటి. అందరూ స్నోమ్యాన్, అక్కడ స్నోమ్యాన్ చేస్తున్నారు. అంతా మీకు కనబడకపోవచ్చు. కమ్ ఫాస్ట్, ఫాస్ట్ కాదు స్లోగా, ఫాస్ట్ వస్తే ఇక్కడ మనం క్లియర్ చూడొచ్చు. ఇక్కడ ఏదో క్లియర్ చేశారు. ఇక్కడ చూస్తే ఎంత హైట్ ఉంది, ఇక్కడ ఆల్మోస్ట్ 30 సెంటీమీటర్స్ ప్లస్ ఉంది. సో చాలా చాలా చూడు, కాలు మునుగుతుంది అలా. సో అది అక్కడ అయితే ఇంకా వరస్ట్ ఉంది. అక్కడ స్నోమ్యాన్ చేస్తున్నారు, అక్కడ కూడా ఏదో స్నోమ్యాన్ చేసిర్రు. పిల్లలు ఆడుకోవడానికి అక్కడ ఆ స్కేట్ చేసేది, ఆ పిల్లలంతా వెళ్తున్నారు. జారకుండా ముసలి వాళ్ళైనా ఎవరైనా కూడా అట్లా పట్టుకొని నడుస్తారు. మేము హైకింగ్ చేసేటప్పుడు పట్టుకుంటాం కదా స్టిక్స్, అవి. ఒక్కసారి చూస్తే ఇది మా స్ట్రీట్, వావ్. ఇది కొందరు డ్రీమ్, అంటే ఇలాంటి ప్లేస్లకు రావాలి అది అని. బట్ డ్రీమ్ ఇప్పటివరకు అంటే 1 డే 2 డే మాత్రమే మంచిగా ఉంటుంది. తర్వాత అంతా చాలా చిరాకు అనిపిస్తుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా చాలా కష్టం. సో ఇంకేం చెప్పిద్దాం, అటు వెళ్దాం. అక్కడికి ఒక ఎంటీ దగ్గరికి ఇద్దాం. ఇంకా చాలా ఉంది చూసేది. ఒక్క మా స్ట్రీట్ దగ్గరనే, కొంచెం ఇంకా లో ప్లేసెస్ దగ్గర, లేకపోతే ఎక్కడన్నా పార్క్ సైడ్స్, లేకపోతే గార్డెన్స్ దగ్గర ఇంకా మొత్తం నిండిపోయి ఉంటుంది. ఇక్కడ చూస్తే బెంచెస్, అదే లైట్లు ఉన్నట్టున్నాయి. ఆ బెంచెస్ మీద చూడండి ఎంత ఫామ్ అయిందో. ఇప్పుడు మనం ఒక చిన్న ఎంప్టీ స్పేస్ దగ్గరికి వచ్చినాం. ఇది ఒక ఇళ్ళ మధ్యలో ఖాళీ స్పేస్, చిన్న చిన్న షాప్స్ అవి పెడతా అంటారు ఎప్పుడన్నా. ఇక్కడ చూస్తే స్నో మొత్తం నిండిపోయింది. ఇక్కడ చూస్తే ఇగో ఇది జస్ట్ కూర్చోని టేబుల్ లెక్క. ఇగో ఇప్పుడు స్నో పడుతుంది ఆల్రెడీ. అండ్ ఇక్కడ ఇంకా ఏం చెప్పాలనుకున్నా అంటే, జర్మన్లో ఇప్పుడు చెప్పినట్టే ఎక్కడైనా కూడా స్నో పడ్డ ఫస్ట్ 2 days బాగుంటుంది, తర్వాత చాలా కష్టం, చాలా జాగ్రత్తగా ఉండాలి. కార్ నడిపే వాళ్ళైతే చాలా జాగ్రత్త నడపాలి, వింటర్ టైర్స్ పెట్టుకోవాలి, అండ్ చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇండియా నుంచి వింటర్లో వచ్చే వాళ్ళు మాత్రం పక్కా షూస్, అట్లీస్ట్ ఒక మంచి జాకెట్ తెచ్చుకోండి. వచ్చిన వింటర్నే దొరకడం చాలా కష్టం అవుతుంది. ఇక్కడ దొరుకుతాయి, బట్ అట్లీస్ట్ ఇండియా నుంచి కొంచెం తెచ్చుకోవాలి. సో ఇక్కడ మీరు చూడవచ్చు ఇంకా స్నో ఎట్లుందో, వావ్. అక్కడ ఆ చెట్లు చూడు, మొత్తం పత్తి పెట్టేశారు. సో ఇప్పుడు ఇది జస్ట్ ఈ స్నో గురించి. సో దీని గురించి ఎంత మంచిదో అంత డేంజరస్. సో అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. సో ఎట్లా ఆడుతారు, అందరూ ఆడుకుంటారు ఇక్కడ. ఇప్పుడు మేము కూడా స్నోమ్యాన్ చేస్తాం, స్నోతో ఆడుకుంటాం కాసేపు. ఎందుకంటే రేపటి నుంచి చాలా గలీజ్ ఉంటుంది. అది కూడా ఒకసారి మీ వీడియో చూపిస్తా. సో అది మన వీడియో. ఐ హోప్ మీ అందరికి వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ subscribe. Bye bye.